మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో సభ్యులంతా ఒకటైతే అల్లు అర్జున్ మాత్రం ప్రత్యేక ప్యాకేజీ పెట్టుకుని స్వతంత్రంగా ఉంటున్నారు. చిరంజీవి అనే వృక్షం కింద కాకుండా అల్లు అర్జున్ తనకంటూ ఒక సొంత బ్రాండ్ ఉండాలి అనేది అతని ఉద్దేశం. ఈ క్రమంలో సహజంగానే కొన్ని విభేదాలు వస్తుంటాయి. కొందరు వాటిని పొగరు అంటారు, మరికొందరు అహంకారం అంటారు. ఎవరి వైపు పరిశీలించినా, ఎవరు చెప్పేది విన్నా వారు చెప్పేదే సరైంది అని అనిపిస్తుంటుంది. ఇందులో ఎవ్వరి వాదన వారిది. ఇటువంటి పరిణామాల మధ్య తలెత్తిన చిన్న చిన్న అనుమానాలు, అహంకారాలు చివరికి తీవ్రమైన విభేదాలకు దారితీస్తాయి. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చేందుకు మెగా కుటుంబ సభ్యులంతా అక్కడే ఉండి అతని విజయం కోసం కృషి చేశారు. అల్లు అర్జున్ మాత్రం ట్వీట్తో సరిపెట్టి నంద్యాల నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న శిల్పా కిషోర్ రెడ్డికి మద్దతిచ్చేందుకు స్వయంగా వెళ్లారు. ఒక్కసారిగా మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కి మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. పవన్ విజయం సాధించిన తర్వాత కూడా బన్నీ మరో ట్వీట్తో సరిపెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్లలేదు, ఆహ్వానం అంది ఉండదు అని కూడా కొంతమంది అంటున్నారు. మెగా కుటుంబంలోని సభ్యురాలైన నాగబాబు కుమార్తె నిహారిక కమిటీ కుర్రాలు సినిమా నిర్మించారు. దీనికి మద్దతుగా మహేష్ బాబు, నాని లాంటి హీరోస్ అంతా ట్వీట్ చేసి తమ మద్దతు తెలిపారు. అల్లు అర్జున్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. అసలు ఈ సినిమా గురించి ఆయన పట్టించుకోలేదు అని తెలుస్తోంది. తాజాగా బన్నీ వాసు నిర్మించిన ఆయ్ సినిమా విడుదలైంది. ఈ సినిమాను ఆదరించాలంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఈ ఒక్క ట్వీట్తో అల్లు అర్జున్ కావాలి అనే మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు అని క్లారిటీగా అర్థమైంది. పుష్ప 2 డిసెంబర్ 6న విడుదల కాబోతోంది. ఈ సినిమా ఫ్లాప్ అయితే బన్నీ పొగరు, అహంకారం అన్ని తగ్గుతాయని కొంతమంది అంటుండగా, మరికొందరు మాత్రం ఈ సినిమా హిట్ అయితే చిరంజీవి ఎవరో తనకు తెలియదని అంటాడని, భవిష్యత్తులో ఈ తరహా పరిణామాలే చోటు చేసుకుంటాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.